ఒకసారి లడ్డూ గుడ్డు అని ఇద్దరు స్నేహితులు అడవిలోని వేటకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. రేయ్, రేపు త్వరగా వెళ్దాంరా అంటాడు లడ్డు. అవునవును, అక్కడ రోజంతా ఉంటాం కదా, తినడానికి ఏదైనా తీసుకెళ్దాం అంటాడు గుడ్డు. మనం రోజంతా వేటాడి బోలెడన్ని జంతువులు తీసుకురావాలరా, అది చూసి బబ్బులు చింపుగాడు షాక్ అవ్వాలి అంటాడు లడ్డు. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయాన్నే లడ్డూ గుడ్డులు ఇద్దరూ కలిసి వేట కోసం బయలుదేరతారు. అడవిలో వెళ్తుంటే దూరం నుంచి వింత వింత శబ్దాలు, నక్కల ఊలలు వినిపిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు వింటూనే గుడ్డుకి చాలా భయమేస్తుంది. అది చూసి లడ్డు, ఇప్పుడు ఎలా భయపడితే అలారా, రోజంతా ఏం వేటాడతావురా, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తాడు. ఇద్దరూ అడవిలో కొంత దూరం ముందుకు వెళ్తారు. దూరంగా పొదల చాటున ఏదో అటు ఇటు కదులుతున్నట్టు కనిపిస్తుంది. లడ్డూ గుడ్డూలు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వేగంగా ఒక ఎలుగుబంటి పొదల్లోంచి బయటకు దూకి భయంకరంగా అరుచుకుంటూ వాళ్ళిద్దరి మీద దాడికి దిగుతుంది. ఊహించని ఘటనతో వాళ్ళకేం చేయాలో అర్థం కాదు. భయంతో అరుచుకుంటూ పరుగులు తీస్తారు. అప్పుడే అక్కడకు వేగంగా వచ్చిన మాంత్రికుడు ఒకడు ఎలుగుబంటితో పోరాడి వీళ్ళిద్దరినీ కాపాడుతాడు. ఎవరు మీరు? ఈ అడవికి ఎందుకు వచ్చారు? అని అడుగుతాడు మాంత్రికుడు. మా పేర్లు లడ్డు గుడ్డు, వేట కోసం వచ్చాం. అనుకోకుండా ఎలుగుబంటి మా మీద దాడి చేసింది. నువ్వు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడు. థ్యాంక్స్. నీ రుణం ఎలా తీర్చుకోము అంటారు కృతజ్ఞతతో. వేటకు వచ్చిన వాళ్ళు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. నాకు చాలా ఆకలిగా ఉంది. మీ దగ్గర ఏమైనా ఉంటే పెట్టండి అనడంతో మాంత్రికుడికి వాళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని ఇస్తారు. అతను ఆహారం తిని చాలా తృప్తి చెంది తన కడుపు నిండిందన్న ఆనందంతో మాంత్రికుడు వాళ్లతో ఇలా అంటాడు. మీకు ఈ అడవిలో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నన్ను పిలవండి, నేను వెంటనే వస్తాను. నిన్ను ఏమని పిలవాలి అని లడ్డు అడగడంతో, నేను మాంత్రికుడిని, మాంత్రా అని 3 సార్లు గట్టిగా పిలిస్తే నేను మీ ముందు ఉంటాను అని చెప్పి వారికి అభయం ఇచ్చి మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈసారి లడ్డూ గుడ్డు చాలా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్తుంటారు. ఇంతలో వారికి ఒక బుజ్జి కుందేలు పిల్ల గెంతుకుంటూ వెళ్తూ కనిపిస్తుంటుంది. ఆ కుందేలు పిల్ల నాకు భలే నచ్చింది, దాన్ని నేనే వేటాడి తీసుకొస్తాను అని గుడ్డు ఆ కుందేలు పిల్ల వెనకాల పరిగెడతాడు. కొంత దూరం వెళ్ళాక ఆ కుందేలు కాస్త పెద్ద దెయ్యంలా మారిపోతుంది. దాంతో గుడ్డు షాక్ అవుతాడు. భయంతో వణికిపోతుంటాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరుస్తుంటాడు. ఆ అరుపులు దూరంలో ఉన్న లడ్డుకి వినిపిస్తాయి. తన మిత్రుడికి ఏదో ఆపద వచ్చిందని గ్రహిస్తాడు. చుట్టుప్రక్కల వెతుకుతాడు. దెయ్యం గట్టిగా నవ్వుతూ గుడ్డుని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. లడ్డు ఆ ప్రాంతమంతా వెతుకుతాడు. గుడ్డు ఎక్కడా కనిపించడు. దాంతో లడ్డూకి భయం వేస్తుంది. ఇప్పుడు తాను ఏం చెయ్యాలా అని ఆలోచిస్తే వెంటనే మాంత్రికుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మాంత్రా, మాంత్రా, మాంత్రా 3 సార్లు గట్టిగా అరుస్తాడు. మరుక్షణమే అతని ముందు మాంత్రికుడు వాలిపోతాడు. ఏమైంది లడ్డు? ఎందుకంత భయపడుతున్నావు? అని అడుగుతాడు. మాంత్రాకి తన మిత్రుడు మాయమవడం గురించి జరిగినదంతా చెప్తాడు. మాంత్రా తన శక్తితో అసలు ఏం జరిగిందో చూస్తాడు. ఇక్కడికి దూరంలో ఒక దెయ్యాల దీవి ఉంది. ఆ దీవిలో ఒక మంత్రగత్తె ఉంది. అది చాలా దుష్ట మంత్రగత్తె. ఈ అడవిలో దాని సేవకులైన దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. అవి కనిపించిన మనుషులను వాటి దీవికి ఎత్తుకుపోతుంటాయి.
ఆ మంత్రగత్తె ఆ మనుషులను దెయ్యాలుగా మార్చేస్తుంది అని చెబుతాడు మాంత్రికుడు. అంటే నా మిత్రుడు దాని దగ్గరే బందీ అయ్యాడంటావా? మరిప్పుడు ఎలా గుడ్డును కాపాడడం? అంటూ భయపడుతుంటాడు లడ్డు. మనం వేగంగా వెళ్లి గుడ్డుని కాపాడుకోవాలి అని ఆ మాంత్రికుడు ఒక వాహనాన్ని సృష్టిస్తాడు. ఇద్దరూ ఆ వాహనంలోకి ఎక్కుతారు. అది గాలిలోకి లేచి వేగంగా వెళ్తుంటుంది. అడవిలో కొంత దూరం ప్రయాణించి ఆ తర్వాత సముద్రం మీదుగా కొంత దూరం వెళ్లి చివరిగా దెయ్యాల దేవికి చేరుకుంటుంది. అప్పుడే ఆ ప్రదేశంలో కాపలాగా ఉన్న 2 దెయ్యాలు వీళ్ల మీదకి దాడికి దిగుతాయి. మాంత్ర గాల్లోకి లేచి బలంగా తనడంతో ఆ 2 దెయ్యాలు అరుచుకుంటూ వెళ్లి సముద్రంలో పడతాయి. హాయ్, భలే మాంత్రా, దెయ్యాలను భలే చావగొట్టావు అంటూ లడ్డు ఆనందంతో గంతులు వేస్తుంటాడు. ఇది ఆరంభం మాత్రమే. వీటితో మనకు చాలా పోరు ఉంటది. లడ్డు, ముందు నీవు నీ మిత్రుడి కోసం అటువైపు నుంచి వెతుకుతురా. నేను ఇటువైపు నుంచి వెతుకుతూ వస్తాను. అలా అయితే గుడ్డు జాడ తొందరగా దొరికే అవకాశం ఉంది అని మాంత్రికుడు చెప్పడంతో ఇద్దరూ చెరోవైపుకు వెళ్తారు. అలా మాంత్ర లడ్డూలు వెతుకుతూ వెతుకుతూ చివరిగా మళ్లీ ఒకచోట కలుసుకుంటారు. అక్కడికి దూరంలో గుడ్డు తల్లక్రిందులుగా కట్టేసి ఉండడం వాళ్ళు చూస్తారు. మంత్రగత్తె చాలా భయంకరంగా ఉంటుంది. మాంత్రికురాలు హోమం చేస్తూ ఉంటుంది. చుట్టూ దెయ్యాలు ఉంటాయి. లడ్డు, నేను చెప్పిన మాంత్రికురాలు అదే. అది మనుషుల్ని ఎత్తుకుపోయి హోమం చేసి అలా దెయ్యాలా మార్చేస్తుంది. ఆ తర్వాత ఆ దెయ్యాలు అది ఏం చెబితే అది చేస్తాయి. మనం గుడ్డును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చిందో మన ప్రాణాలు కూడా పోతాయి. మాంత్రా, నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకు చాలా భయమేస్తుంది అంటాడు లడ్డు. భయాన్ని వీడడమే గెలుపుకి తొలిమెట్టు అని ధైర్యం చెప్పి తర్వాత ఏం చెయ్యాలో చెబుతాడు. అప్పుడే మాంత్రికురాలు గట్టిగా అరుస్తుంటుంది. సేవకులారా, మీకొక కొత్త మిత్రుడొచ్చాడు. మన సైన్యం పెరగబోతుంది. అంటే మన బలం పెరుగుతుంది. మనం అనుకున్నది సాధించబోతున్నాం. తొందరలోనే ఆ మానవుల దీవి కూడా దెయ్యాల దీవిగా మారబోతుంది అంటూ మాంత్రికురాలు గట్టిగా నవ్వుతుండడంతో దెయ్యాలు కూడా ఆనందంతో గెంతులు వేస్తూ నవ్వుతుంటాయి. దూరం నుండి ఇదంతా చూస్తున్నా మాంత్రికుడు లడ్డూలకు తెలియని విషయం ఏమిటంటే వీళ్ల వెనుక 2 దెయ్యాలు ఉన్నాయని. అవి వీళ్ళనే చూస్తున్నాయని. మాంత్రికుడు లడ్డు మంత్రగత్తె బారి నుండి గుడ్డును కాపాడతారా? ఎవరి ఆశయం నెరవేరుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.